హాయ్ గుడ్ మార్నింగ్ అండి ఫ్రెండ్స్. హలో మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ. ఏం చేస్తున్నారమ్మా? అందరూ బాగున్నారమ్మా? ఈరోజు కర్రీ విశేషాలు ఏమిటో తెలుసా మీకు? వంకాయ మెత్తళ్ళు కూర, తర్వాత బంగాళాదుంప ఫ్రై, బంగాళాఖాతంలో నువ్వంటే నువ్వేలే, బంగాళాఖాతంలో నువ్వేలే. అమ్మా ఏం చేస్తున్నారా? అందరూ బాగున్నారా? నేను బాగానే ఉన్నానమ్మా. మీరు బాగున్నారా? నేను బంగాళదుంప ఫ్రై, తరువాత వంకాయ మెత్తలు కర్రీ వండుతున్నాను అన్నమాట. చూసారా అమ్మా? కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు అన్నీ వేసుకొని కూర వండుకుంటే నెత్తళ్ళ కూర, వెండి నెత్తళ్ళ కూర. రెండు వైపులు కళా వేసేసానమ్మా. జస్ట్ అ మినిట్ అమ్మా, వేటగాడు సినిమా వస్తుందమ్మా. ఇదిగోండి బంగాళదుంపలు ఉడకపెట్టేశాను. ఇదిగో టమాటాలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు అన్నీ రెడీ చేశా 2 కూరలకి అన్నమాట. ఆయిల్ వేసుకుందామమ్మ. ఆయిల్ వేసేసుకుంటున్నాను. ఇదిగో వంకాయ కూరకి, బంగాళదుంప ఫ్రైకి, వంకాయ టమాటా ఎగురికి. ఒక్కసారి ఫ్యాన్ వేద్దామమ్మ. పోపులు వేసాక అప్పుడు మళ్ళీ ఆపేస్తానమ్మా. నెత్తళ్ళు మన వైజాగ్ వెళ్ళాను కదమ్మా. మన వైజాగ్ వెళ్ళినప్పుడు నెత్తళ్ళు తెచ్చుకున్నాను. నెత్తళ్ళు ఎగురు వండుతాము. ఉత్తివి ఎగురు వండుకుందాం అనుకున్నాను, కానీ ఉత్తి వండుకుంటలేదు. ఇలాగా కలిపి వండుకోవాల్సి వస్తుంది. ఒకసారి ఉత్తి నెత్తళ్ళు మీకు ఎగురు వండి ఇట్లా చూపిస్తా టమాటా వేసి. మా చెల్లి వస్తుందేమో దాంతో వండించుకుందాం అనుకున్నా. అది బాగా వండుతుంది, నాకు రాదు. అంటే ఒక్కొక్కరు స్టైల్గా ఉంటారు కదరా. ఆయిల్ మరిగిపోయింది బాబు. ఇదిగమ్మా, ముందైతే ఉల్లిపాయలు వేసేద్దాం. ఆయిల్ బాగా మరిగిపోయింది, కొంచెం ఉల్లిపాయలు వేసేస్తాం. ఉల్లిపాయలు, కొంచెం కరివేపాకు, కొన్ని పచ్చిమిరపకాయలు వేసుకుంటాం. ఇప్పుడు నెత్తళ్ళు, ఇగో నెత్తళ్ళు, ఇవి వెండి నెత్తళ్ళు, మంచి ఇసుక లేని నెత్తళ్ళు అన్నమాట. వంకాయ కూరలో ఎగురు కింద బాగుంటుందని వేస్తున్నాను అన్నమాట. బాగుంటుందమ్మా నెత్తళ్ళు, వంకాయ ఎగురు బాగుంటుంది. నాకేంటో నిన్నటి నుంచి బంగాళదుంప వేపుడు తినాలని ఉందమ్మా. ఇంకా అందుకనమాట ఉడకబెట్టేసి ఇప్పుడు వండుతున్నాను అన్నమాట. ఇక ఇది కళాయికి నూనె కూడా మరిగిపోయింది. అందులో కొన్ని ఆవాలు, బంగాళదుంప వేపులో కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, పచ్చి శనగపప్పు వేసుకుందాం. కొంచెం పచ్చి శనగపప్పు అమ్మ. వంకాయలో కూడా పచ్చి శనగపప్పు వేసుకోవచ్చు, కానీ ముందు నానబెట్టుకోవాలమ్మా. మరి ఇప్పటికిప్పుడు వేస్తే బాగోదు అమ్మా. వేయగోండి ఒకసారి ఉందమ్మా.
ఇగమ్మా ఆనియన్స్ ఇన్ని వేసాను. ఇందులో ఇప్పుడు ఆనియన్స్ కరివేపాకు వేసేసుకుందాం. పచ్చిమిరపకాయలు కూడా. అందులో టమాటా వద్దమ్మా, అందులో టమాటా వద్దు. 3 ఉల్లిపాయలు కోసానమ్మా. 3 ఉల్లిపాయలు కోస్తే 2 కూరలకి సరిపెట్టాను అన్నమాట. ఇగమ్మ వేగిపోతున్నాయి. దీనికి వేరే గరిటి మన ఇదేంటి అనుకుంటా చేయిపోయిందమ్మా. ఇదమ్మా పసుపు, ఇందులో ఒక ఉప్పు ఇలా ఉప్పు వేసుకుందాం. ముందుగానే కూరలో గమ్మున ఉప్పు వేసుకుంటామా, త్వరగా వేగిపోతాయి ఉల్లిపాయలు అయ్యి. ఇది సాల్ట్ అమ్మ, 2 స్పూన్లు వేసా. బంగాళదుంపలు ఆల్రెడీ ఉప్పు వేసి ఉడకబెట్టానమ్మా, సరిపడు. ఒకవేళ సాలపోతే మళ్ళీ వేసుకుందాం. ఇవమ్మా పోపులు వేసాను. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం. దీంట్లో కూడా పసుపు వేసుకుందాం. పసుపు. బంగాళదుంప కూరలో నేను ఇంగు వేస్తానమ్మా, ఎందుకంటే బంగాళదుంప కొంచెం గ్యాస్ ఉంటుంది, అందుకనే కొంచెం ఇంగు వేసుకుంటే బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది అన్నమాట. వేసాం కదమ్మా. ఇప్పుడు ఇందులో టమాటాలు వేసేసుకుందాం. ఆ బంగాళదుంపలో టమాటా ఒక్కర్లేదు, అది ఫ్రై అన్నమాట మా బంగాళదుంప ఫ్రై. ఇంకా చూసారా ఇలా వేగాక ఇప్పుడు ఇందులో కారం కూడా వేసేసుకుందాం. కారం కూడా వేసేసుకుందాము. ఇందులో కూడా కారం వేసేసుకుందాం. కొంచెం తక్కువ వేద్దాం, ఎందుకంటే పచ్చిమిరకాయలు వేసాను కదా, అంతే. ఇలా అల్లం వెల్లుల్లిపాయ వేయలేదమ్మా, అక్కర్లేదు. ఇదిగోమ్మా బంగాళదుంపలు వేసేసుకుందాం. ఉప్పు వేసి ఉడకబెట్టానమ్మా కుక్కర్లో ఉప్పు వేసి ఉడకబెట్టాను. ఇదమ్మా ఇందులో కారం వేసా, ఉప్పు వేసా, పసుపు వేసా, టమాటాలు వేసా అమ్మా. ఇప్పుడు వంకాయ ముక్కలు వేసుకుందాం. కొంచెం ఒక 1/2 కేజీ ఉంటాయి అనుకుంటామ్మా వంకాయలు. ఇలా పొడుగ్గా కోస్తాయి అనమాట, ఉప్పుని మగ్గిపోతాయి. ఉప్పు నీళ్ళల్లో వేసాను అనమాట. అన్నం వండేసానమ్మా, ఒక కూర ఒకటే అని ఇలా చక్కగా నీళ్ళు పోయేద్దామ్మా. అప్పుడే కాస్త మగ్గనిద్దాం. ఈరోజు వంట కార్యక్రమం ఏంటి తెలుసా? అమోఘమైన నెత్తళ్ళు వంకాయ ఇగురు, తర్వాత బంగాళదుంప ఫ్రై. రెండమ్మా భోజనం చేతులు కానీ రావచ్చు కదా మీరు. చూసారా చాలా కలర్ఫుల్గా ఉందమ్మా. బంగాళదుంప ఫ్రై, నెత్తళ్ళ ఇగురు చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఒకటి తీస్తే 66 పడిపోతాయి అమ్మా. ఒకటి తీస్తే 66 పడిపోతాయి. దాని మీద కూడా మనం మూత పెట్టుకుందాం. ఇవన్నీ కడిగేసుకోవచ్చు. ఇలా బంగాళదుంప ఎప్పుడంటే నాకు ఇష్టం అమ్మ. ఇలాగా చక్కగా ఇలా డ్రై అవుతుంది,
కొంచెం ఇందులో మూత పెట్టద్దు, వాటర్ వచ్చేస్తుంది మళ్ళీ. నేను ఇలాగా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది అన్నమాట. ఉప్పు చూసుకుందామమ్మ, ఉప్పు పడుతుంది. సరిపెట్టు. టమాటా వేసామనుకో, టమాటా ఎగిరైపోద్ది. టమాటా లేకుండా ఉప్పితే ఉల్లిపాయ అనమాట, ఉప్పు బంగాళదుంపలే. కొంచెం అలా మగ్గితే అప్పుడు కట్టేసుకోండి. రైస్ కూడా అయిపోయిందమ్మ, అదిగో రైస్ కూడా అయిపోవచ్చు. ఇలా కలుపుకుంటే కింద నుంచి పైకి, పై నుంచి కిందకి వెళ్తుంది. ఇప్పుడు వాటర్ వేసుకోండి. సరిపోదు. ఉప్పు చూసుకుందామమ్మా. ఉప్పు చూసుకుందాం, వంకాయ కూరలో కూడా ఉప్పు చూసుకుందాం. అమోఘం, ఉప్పు చాలా. ఉప్పు వేసుకో, సరిపోతుంది. ఇది కొంచెం ఫ్రై అవుతుంది, కొంచెం క్రిస్పీగా అవుతుందమ్మా, బాగుంటుంది. కొత్తిమీర ఉంటే బాగుండేదమ్మా, కొత్తిమీర లేదమ్మా. అమ్మా అదమ్మా, మై డియర్ ఫ్రెండ్స్, నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారా? అందులో నేనున్నానా? నా యూట్యూబ్ ఫ్యామిలీ. ఇంకెప్పటికప్పుడు పని క్లీన్ చేసేసుకున్నాం అనుకో, ప్రాబ్లం ఉండదు. ఇంకా ఎండలు తగ్గలేదమ్మా, ఇంకా ఉడుకొచ్చేస్తుంది. ఉడుకు మళ్ళీ ఇవాళ రోజుని హైదరాబాద్లోనే ఉంటాం అనుకుంటామ్మా, మా అబ్బాయి వాళ్ళ ఇంటికాడ. ఒక 4 రోజులు మనవరాలతో ఎంజాయ్ చేస్తామన్నమాట. మేము లైఫ్ ఎంజాయ్. సంవత్సరంలో ఒకసారి 4 రోజులు మనవరాలతో ఎంజాయ్ చేస్తామన్నమాట. మా ఆయనగారికి ఎంత ఆనందమో పెద్ద కొడుకు దగ్గరికి వెళ్ళాలని అంటే. ఏదైనా పెద్ద కొడుకే అంటాడు. చిన్న కొడుకు మీద ఉంటుంది ప్రేమ, బయట పెట్టలేడు. ఇష్టమే కానీ ప్రేమ బయట పెట్టలేదు. పెద్ద కొడుకు మీద ఉన్నంత ప్రేమ చిన్న కొడుకు మీద చూపించలేడు. మొదటి నుంచి అంతే. అయినా నాకు ఇద్దరు సమానమే, నేనేమో అలా చూపించను. నేను ఇద్దరు ఒకలాగే చూసుకుంటాను. మనకి 10 మంది ఉన్నారు, దేవుడు ఇచ్చింది వాళ్ళిద్దరినే కదా, వాళ్ళిద్దరిని నేను సమానంగా చూస్తాను. బాస్మతి ఇద్దరిని సమానంగానే వేస్తాను, జరువులు ఊరుకోను. మా ఆయనగారు ఎప్పుడు కొట్టలేదు, కొన్నెత్తు మాట అనలేదు పిల్లల్ని. నేను కోపం వస్తే చిన్నప్పుడు కొట్టేసేదాన్ని తెలుసమ్మా. పెద్దోళ్ళు ఎక్కువ కొట్టేసేదాన్ని, ఆడ అందరూ చేసేవాడు. చిన్నోడు దెబ్బ కంటే భూము, అమ్మో నీకు దండవే బాబు, నువ్వు దండం పెట్టేసేవాడు. మా మనకంటే పేరు చెప్పేస్తున్నాను, పేరు చెప్పకూడదేమో. అన్నీ చెప్పేస్తున్నావు, తిడతాడు. అన్నీ అనేస్తావు, అన్నీ చెప్పేస్తావు అంటాడు.
చూసారా ఇది ఎలా ఉడుకుతుందో బంగాళదుంప వేపుడు ఇట్లాగనమాట. అంటే ఇందులో ఉన్న నీరు మొత్తం ఇంకిపోతుంది, అప్పుడు బాగుంటుంది, టేస్ట్ వస్తుంది. నూనె కాస్త ఎక్కువే పట్టింది, బాగుంటుంది అనమాట. ఇట్లాగా కాసేపు సిమ్లో పెట్టాను. ఇది మూత తగ్గించి మంట తగ్గించి సిమ్లో పెడదాం. ఈ మూత పెట్టుకుందాం, దాని మీద అలాగ మగ్గుతుంది. అదమ్మా ఈరోజు విశేషాలు, ఈరోజు వీడియో విశేషాలు అదనమాట. వంకాయ మెత్తళ్ళు ఇగురు, తర్వాత బంగాళదుంప ఫ్రై. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి అమ్మా, మర్చిపోకండి అమ్మా. నా వీడియో 10 మందికి షేర్ చేయండి అమ్మా, ప్లీజ్ అమ్మా. ఇదమ్మా చూసారా కూర కూడా అమ్మకంగా దగ్గరకు అవుతుంది. రావచ్చు కదమ్మా ఫోన్ చేతులు, కానీ మీరు అందరూ మన యూట్యూబ్ ఫ్యామిలీ రావచ్చు కదా. చూసారా ఇలాగా ఇగో వంకాయ ముక్కలు, టమాటాలు, మెత్తళ్ళు. అమోఘంగా ఉంటుంది. అందులో 2 గుడ్లు కూడా వేద్దామా, గుడ్లు వేద్దామా, కోడిగుడ్లు బాగుంటాయి, వేసుకోవచ్చు. వద్దులే, కావాలంటే ఆమ్లెట్. గుడ్డు మామూలుగా తింటే అరగట్లేదమ్మా, ఆమ్లెట్ ప్రకారంగా తింటేనే పర్వాలేదేమో, కానీ అలాగా కాసేపు మగ్గనిద్దాం అట్లాగా. ఓకేనమ్మా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి, థమ్స్ అప్ చేయండి అమ్మా. బాయ్ అమ్మా.